హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బేస్డ్ ఆన్ వర్క్ ప్రోగ్రెస్. మన డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్లో కాలమ్స్ అప్ టు ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ స్లాబ్, రూఫ్ స్లాబ్ వరకు తెలుసుకున్నాం. తర్వాత రైజింగ్ ఆఫ్ స్టెయిర్ కేస్, ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పెండిచర్ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ రూఫ్ స్లాబ్కి మనం అంటే స్టెయిర్ కేస్, థర్డ్ ఫ్లైట్ అండ్ మిడ్ ల్యాండింగ్ స్లాబ్ కాస్టింగ్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది మీకు తెలియజేస్తాను. స్టీల్ 153 kgs, సెంటరింగ్ 141 స్క్వేర్ ఫీట్, ఆర్సిసి కాంక్రీట్ M25 గ్రేడ్ 1.65 cubic meters అండ్ కాంక్రీటింగ్ లేబర్ అండ్ అదర్ మిస్లీనియస్ చార్జెస్. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనకి స్టీల్ 153 kgs 15,300 రూపీస్ అయింది. సెంటరింగ్ 141 స్క్వేర్ ఫీట్. ఫస్ట్ ఫ్లోర్లో మనం సెంటరింగ్ కాస్ట్ ఒక 5% ఇంక్రీజ్ చేసాము. 42 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాం, 5,922 రూపీస్. అలాగే ఆర్సిసి కాంక్రీట్ క్వాంటిటీ 1.65 cubic meters వచ్చింది, అది 11,000 రూపీస్ అయింది. అలాగే లేబర్ ఛార్జెస్ మరియు మిస్లీనియస్ ఛార్జెస్ మొత్తం కలిపి 8,000 రూపీస్. టోటల్గా 40,222 రూపీస్ టోటల్గా స్టెయిర్ కేస్ ఫస్ట్ ఫ్లైట్కి ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. అలాగే ఫర్దర్గా రీఇన్ఫోర్స్మెంట్, మనం స్లాబ్కు కావలసినటువంటి కనెక్ట్ చేయడానికి అవసరమైనటువంటి రీఇన్ఫోర్స్మెంట్ను అడిషనల్గా వదిలిపెట్టి ఆ కాంక్రీట్ వేయటం జరిగింది. ఆ తర్వాత సెంటరింగ్ అండ్ షట్టరింగ్ వర్క్ ఫర్ ఫస్ట్ ఫ్లోర్ రూఫ్ స్లాబ్, దట్ ఈస్ సెకండ్ ఫ్లోర్ స్లాబ్ అండ్ స్టెయిర్ కేస్ సెకండ్ ఫ్లైట్ అప్ టు రూఫ్ లెవెల్. దీనికి టోటల్గా స్లాబ్ ఏరియా 1149 స్క్వేర్ ఫీట్. అలాగే బీమ్స్, సైడ్స్ అండ్ బాటమ్, సెంటరింగ్ అండ్ షట్టరింగ్ ఏరియా 845 స్క్వేర్ ఫీట్. అలాగే స్టెయిర్ కేస్ సెకండ్ ఫ్లైట్ 58.5 స్క్వేర్ ఫీట్, స్టెప్స్ 22.5 స్క్వేర్ ఫీట్. టోటల్లీ ఆల్ పుట్ టుగెదర్ 1968 స్క్వేర్ ఫీట్ టోటల్ ఏరియా వచ్చింది. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో మనం రూఫ్ స్లాబ్ వేసినప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిజైన్ ప్రకారంగా కాకుండా కొంచెం చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకు వాల్ పార్టీషన్స్ ఎక్కడెక్కడ వస్తాయో ఆ పార్టీషన్ వాల్స్కు రిలేటెడ్గా మనము పైన రూఫ్ లెవెల్లో బీమ్స్ ఏర్పాటు చేసుకుంటాం కనుక బీమ్ అలైన్మెంట్స్ అండ్ పొజిషన్స్ కొంచెం చేంజ్ అవుతాయి గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకున్నప్పుడు. మన రూమ్కు మ్యాచ్ అయ్యే విధంగా ఆ బీమ్ ప్లేస్మెంట్ అనేది రూఫ్ లెవెల్లో స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇచ్చినటువంటి డ్రాయింగ్ ప్రకారంగా మనం ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఇది గమనించుకుని చేసుకోవాలి. అయితే ఈ దానికి టోటల్గా మనకు అయినటువంటి ఎక్స్పెండిచర్ టోటల్ సెంటరింగ్ వర్క్కి ఫస్ట్ ఫ్లోర్ కనుక మనము రేట్ కూడా ఒక 5% ఇంక్రీజ్ చేసాము. 42 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ చొప్పున ఇచ్చాం అనమాట. టోటల్గా ఆల్ పుట్ టుగెదర్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 86,656 రూపీస్. ఈ తర్వాత మనకు కాస్టింగ్ ఆఫ్ కాంక్రీట్ స్లాబ్ అట్ సెకండ్ ఫ్లోర్ లెవెల్, దట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ రూఫ్ స్లాబ్. అయితే దీనికి కూడా మనము ఇంతకుముందు చేసినట్లుగానే రెడీ మిక్స్ కాంక్రీట్కి ప్లాన్ చేసుకున్నాము. ఈ రెడీ మిక్స్ కాంక్రీట్ L&T అల్ట్రాటెక్ కాంక్రీట్ని మనం యూజ్ చేయడం జరిగింది. ఈ అల్ట్రాటెక్ కాంక్రీట్ తోటి యూజ్ చేసుకున్నాము. సెంటరింగ్ అండ్ షట్టరింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వాటికి ఆ జాయింట్స్ అన్నీ ప్రాపర్గా మ్యాచ్ చేసుకుని, అలాగే బోర్డ్స్, సెంటరింగ్ బోర్డ్స్ మధ్యలో గ్యాప్స్ ఉన్న చోట్లంతా టేపింగ్ ద్వారా మనం సెంటరింగ్ని ప్రాపర్గా ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ టై చేయడం జరిగింది. ఆ రీఇన్ఫోర్స్మెంట్ చేసుకోవడానికి కూడా మనకు రీఇన్ఫోర్స్మెంట్ ఏమేమి పట్టింది అనేది కూడా మీకు చెప్తాను. 8 mm రీఇన్ఫోర్స్మెంట్ 215 rods, దట్ ఈస్ 1,019 kgs. 12 mm రీఇన్ఫోర్స్మెంట్ 5 bars, దట్ ఈస్ 53.4 kgs. 16 tar 45 yards పట్టాయి, టోటల్గా 852 kgs వచ్చింది. బైండింగ్ వరకు 25 kgs తీసుకోవడం జరిగింది. స్టెయిర్ కేస్ సెకండ్ ఫ్లైట్ 100 kgs. టోటల్లీ ఆల్ పుట్ టుగెదర్ అరౌండ్ 2,025 kgs. అయితే తర్వాత ఆర్సిసి M25 కాంక్రీట్ ఫర్ స్లాబ్ అండ్ బీమ్స్ ఆల్ పుట్ టుగెదర్ మనకు 17.5 cubic meters రావడం జరిగింది. అలాగే దానిలో కూడా రూఫ్లో కూడా మనము ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపింగ్ అది ప్రొవైడ్ చేసుకుంటాం. ఆ ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపింగ్కి మెటీరియల్స్ అండ్ ఎలక్ట్రీషియన్ ఛార్జెస్ అది ఒక 8,000 రూపీస్ అయింది. అలాగే మ్యాసన్స్ అండ్ అదర్ ఛార్జెస్ 6,000 రూపీస్ అయింది. మిస్లీనియస్ ఛార్జెస్ 2,000 రూపీస్ అయింది. అదర్ ఛార్జెస్ 5,000 రూపీస్. ఆల్ పుట్ టుగెదర్ 2,94,000
625 రూపీస్ టోటల్గా ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. ఇది సెంటరింగ్ కాస్ట్ వచ్చేసరికి మనకి 26 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. అంటే ఇక్కడ మనం డివిజన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆ స్క్వేర్ ఫీట్ వైజ్గా మనం కన్వర్షన్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నది మన టోటల్ ఏరియా ఆఫ్ ప్రపోజ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అలా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది కనుక మనకు ఇక్కడ తక్కువ రేటు అయినట్టుగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇదే కాస్ట్ అనేది మనకి ఓవరాల్గా ఆ ఎక్స్పెండిచర్ మనం మీట్ అవుతాం. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో అది సెంటరింగ్ కాస్ట్ వచ్చి 26 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఆర్సిసి, స్లాబ్స్, బీమ్స్ ఎట్సెట్రా, స్టేర్ కేస్, సెకండ్ ఫ్లైట్ ఆల్ పుట్ టుగెదర్ 92 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. అంటే మనం 3,200 రూపీస్ బిల్డింగ్ 3,200 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రపోజ్ చేశాం కనుక సో దానికి తగిన విధంగా మన యొక్క ఎక్స్పెండిచర్ని డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే స్టేర్ కేస్, ఫస్ట్ ఫ్లైట్ అండ్ మిడ్ ల్యాండింగ్ ఆల్ పుట్ టుగెదర్ 13 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అవుతుంది. సో మొత్తంగా 13 ప్లస్ 26 ప్లస్ 92 ఆల్ పుట్ టుగెదర్ 131 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఓవరాల్ ఏరియా ఆఫ్ 3,200 స్క్వేర్ ఫీట్కు వర్కౌట్ అవ్వడం జరిగింది. సో ఫర్దర్గా పైన మనం స్టేర్ కేస్ హెడ్ రూమ్, స్టేర్ కేస్ కాలమ్స్ ఎంతవరకు పైన రేజ్ చేసుకోవడం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అన్ని మరో వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. దిస్ మూమెంట్ ఈస్ యువర్ లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.